Okay, all of you, welcome to Quas NEET Coaching Institute. My name is Kumar. I am your biology teacher. And here, this is my friend and colleague, Madhukar Reddy, the famous botany senior lecturer in Hyderabad. అండ్ మీరందరూ కూడా నీట్ కోచింగ్ కోసానికి క్వాజ్ అనే యాప్ని వాడుతున్నందుకు ధన్యవాదాలు. ఇక్కడ ఉన్నటువంటి మన ఫ్రెండ్ మధుకర్ రెడ్డి సార్, ద ఫేమస్ బాటనీ సార్ ఇన్ హైదరాబాద్. 12 years నుంచి టీచ్ చేస్తున్నారు. మంచి అనుభవం ఉంది. నీట్లో సీట్ సాధిస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో డైరెక్ట్ ఎగ్జామ్లో అడిగిన మనకు ప్రీవియస్గా ఎగ్జాంపుల్స్ ఫర్ యాక్టినోమార్ఫిక్ సిమెట్రీ. ఓకే, సో ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్స్ ఆర్ ద పీ, గుల్మోర్, బీన్ అండ్ కెసియా. ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. హైపోగైనస్, పెరిగైనస్, ఎపిగైనస్. సో 3 types ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో మ్యాక్సిమం కొన్నిటికి మనకు న్యూమోనిక్స్ ఉంటాయి. న్యూమోనిక్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక న్యూమోనిక్, చైనా మస్ట్ బ్రింగ్ హైప్. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ న్యూమోనిక్, వెల్కమ్ టు క్వాజ్. ఈరోజు మనం మార్ఫాలజీ ఆఫ్ ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఈ చాప్టరు చాలా ఇంపార్టెంట్. ఇది డిస్కస్ చేస్తాం. ఇక్కడ నుంచి మనకి ఎవ్రీ ఇయర్ నీట్ ఎగ్జామ్లో మినిమం 3, మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ చాప్టర్ నీట్ ఎగ్జామ్లో. సో 5 క్వశ్చన్స్ అంటే ఆల్మోస్ట్ 20 మార్క్స్, రైట్. సో 2026లో కూడా మనకు 4 క్వశ్చన్స్ వచ్చినాయి. 2020-26లో 4 క్వశ్చన్స్, 2025లో 4 క్వశ్చన్స్, 24లో 3 క్వశ్చన్స్, అట్లా ఎవ్రీ ఇయర్ 3 or 4 or 5 క్వశ్చన్స్ కూడా వస్తూ ఉన్నాయి. కాబట్టి చాలా ఇంపార్టెంట్ చాప్టరు. సో ఇందులో మనం ఫస్ట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ డిస్కస్ చేద్దాం. సో టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ నుంచి 100% ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. చాలా ఇంపార్టెంట్ చాప్టరు. సో ఈ సెషన్లో మనం టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు దట్, సో ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్ డిస్కస్ చేద్దాం. ఫ్లవర్ స్ట్రక్చర్ డిస్కస్ చేసిన తర్వాత దాని యొక్క సిమ్మెట్రీ తర్వాత టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ఓవరీ, అంటే గైనోషం యొక్క పొజిషన్ బేస్ చేసుకొని ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయి, ఫ్లవర్స్ ఎన్ని రకాలు అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఫ్లవర్. సో ద టాపిక్ ఈజ్ ద ఫ్లవర్. సో ఫ్లవర్ ఈజ్ అ రిప్రొడక్టివ్ యూనిట్ ఇన్ ద యాంజియోస్పర్మ్స్. ఫ్లవర్ ఈజ్ ద రిప్రొడక్టివ్ యూనిట్. సో ఫ్లవర్ అనేది రిప్రొడక్టివ్ యూనిట్. దేంట్లో? యాంజియోస్పర్మ్స్ అంటే ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ది యాంజియోస్పర్మ్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్. సో ఫ్లవర్ ఈజ్ అ reproductive unit of angiosperms. So it is meant for sexual reproduction. So sexual reproduction జరగడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసేది ఫ్లవర్. సో ఇందులో మనకు మెయిన్గా రిప్రొడక్షన్లో పార్టిసిపేట్ చేసే పార్ట్స్ 2 పార్ట్స్ ఉంటాయి. అది ఒకటి ఆండ్రోషియం, ఇంకొకటి గైనోషియం. ఆండ్రోషియం, ఇట్ ఈస్ రిప్రజెంటెడ్ విత్ ద లెటర్ ఏ. ఆండ్రోషియంని ఏ అనే లెటర్తో రిప్రజెంటేషన్ చేస్తాం. అండ్ గైనోషియం, సో దిస్ ఈజ్ ద గైనోషియం. సో దీన్ని మనం జీ అనే లెటర్తో రిప్రజెంటేషన్ చేస్తాం, గైనోషియం. సో ఆండ్రోషియం ఈజ్ మేల్ రిప్రొడక్టివ్ యూనిట్, గైనోషియం ఈజ్ ఏ ఫీమేల్ పార్ట్. సో ద సింబల్ ఆఫ్ ది ఫీమేల్ ఈజ్ లైక్ దిస్ అండ్ ద సింబల్ ఆఫ్ ద మేల్ ఈజ్ లైక్ దిస్. సో మేల్ సింబల్ని ఈ విధంగా రిప్రజెంటేషన్ చేస్తాము, ఫీమేల్ సింబల్ని ఈ విధంగా రిప్రజెంటేషన్ చేస్తాం, లైక్ దిస్, రైట్. ఇవి కాకుండా ఇంకా మనకు నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ ఉంటాయి. ఆ నాన్ ఎసెన్షియల్ పార్ట్స్ ఏంటంటే ఒకటేమో క్యాలిక్స్, ఇంకొకటి కరోలా. క్యాలిక్స్ అండ్ కరోలా. సో క్యాలిక్స్ని కే అనే సింబల్తో రిప్రజెంటేషన్ చేస్తాం, కరోలాని సి అనే లెటర్తో రిప్రజెంటేషన్ చేస్తాం. సో ఇక్కడ మనకు బల్జ్ ఉన్న పార్ట్ ఏదైతుందో, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ది థలామస్. దీన్ని మనం థలామస్ అని పిలుస్తాం. ఈ థలామస్కి ఇంకొక నేమ్ ఏంటంటే రిసెప్టకల్. అండ్ థలామస్ కింద ఉన్నది పెడిసిల్. దీన్ని మనం స్టాక్ అని కూడా అనవచ్చు, ఫ్లవర్ స్టాక్ అని కూడా పిలవచ్చు, రైట్.
సో ఓవరాల్గా మనకు 4 పార్ట్స్ ఉంటాయి: క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం, గైనోషియం, రైట్? సో హియర్ ఇన్ సమ్ ఫ్లవర్స్ లైక్ లిల్లీ, సో లిల్లీ లాంటి ఫ్లవర్స్లో క్యాలిక్స్ అండ్ కరోలా ఉండదు. ఇన్ ఫ్లవర్స్ లైక్ లిల్లీ, సో లిల్లీలో క్యాలిక్స్ కరోలా ఉండదు. ఇన్స్టెడ్ ఆఫ్ క్యాలిక్స్ అండ్ కరోలా మరి ఏముంటుందంటే ఇందులో ఇన్స్టెడ్ ఆఫ్ క్యాలిక్స్ అండ్ కరోలా పెరియంత్ ఈజ్ ప్రజెంట్. పెరియంత్ అనే పార్ట్ ఉంటుంది. ఇది నథింగ్ బట్ క్యాలిక్స్ అండ్ కరోలా రెండు కూడా ఫ్యూజ్ అయ్యి ఒక డిస్టింక్ట్ స్ట్రక్చర్గా ఫామ్ అవుతుంది. క్యాలిక్స్ అండ్ కరోలా ఈ రెండు కూడా ఫ్యూజ్ అవుతాయి. సో ఫ్యూజ్ అయ్యి ఒక స్పెషల్ స్ట్రక్చర్గా ఫామ్ అయితే దాన్నే పెరియంత్ అని పిలుస్తాం. సో పెరియంత్ ఒక యూనిట్ ఏంటిదంటే టెపల్. పెరియంత్ ఒక యూనిట్ ఏంటిదంటే టెపల్. క్యాలిక్స్ ఒక యూనిట్ ఏంటిదంటే సెపల్. కరోలా ఒక యూనిట్ ఏంటిదంటే పెటల్. అట్లనే పెరియంత్ ఒక యూనిట్ టెపల్, రైట్? సో గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. సో లిల్లీలో క్యాలిక్స్ కరోలా ఉండదు. దాని ప్లేస్లో ఏముంటుందంటే పెరియంత్ అనే స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని మనం టెపల్ అని పిలుస్తాం, రైట్? సో హియర్ ఆండ్రోషియం, గైనోషియం ఒకటే ఫ్లవర్ పార్ట్లో ఉంటే దాన్ని మనం బైసెక్షువల్ అని పిలుస్తాం. ఓకే, బైసెక్షువల్ మీన్స్ ఏ ఫ్లవర్ కంటైన్స్ బోత్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్. సో మేల్ అండ్ ఫీమేల్ ఒకటే ఫ్లవర్లో ఉంటే దాన్ని బయోసెక్షువల్ అని పిలుస్తాము. యూనిసెక్షువల్ అంటేనేమో ఐదర్ స్టామెన్స్ ఆర్ కార్పెల్స్, ఐదర్ ఆండ్రోషియం ఆర్ గైనోషియం ఉంటాయి. ఒకటే ప్లాంట్లో ఒకటే ఫ్లవర్లో ఓన్లీ స్టామెన్స్ ఉంటే యూనిసెక్షువల్, ఆర్ ఓన్లీ గైనోషియం కార్పెల్స్ ఉంటే దాన్ని మనం యూనిసెక్షువల్ ప్లాంట్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ మనకి ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సిమ్మెట్రీ గురించి మనకి ఎగ్జామ్లో అడగవచ్చు. ప్రీవియస్గా క్వశ్చన్స్ అడిగినాను సిమ్మెట్రీ నుంచి. సో ట్రై టు ఫోకస్ ఆన్ ద సిమ్మెట్రీ. సో ఇక్కడ మనకు టైప్స్ ఆఫ్ సిమ్మెట్రీలో 3 టైప్స్ ఉంటాయి. సిమ్మెట్రీలో 3 టైప్స్ ఉంటాయి. ఒకటి యాక్టినోమార్ఫిక్, ఇంకొకటి జైగోమార్ఫిక్, ఇంకొకటి ఎసిమ్మెట్రీ. 3 టైప్స్ ఆఫ్ సిమ్మెట్రీస్: యాక్టినోమార్ఫిక్ సిమ్మెట్రీ, జైగోమార్ఫిక్ సిమ్మెట్రీ అండ్ ఎసిమ్మెట్రీ, రైట్? సో యాక్టినోమార్ఫిక్ సిమ్మెట్రీ అంటే ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 equal halves. A flower can be divided into 2 equal halves in any radial plane. For example, this is a flower. ఈ ఫ్లవర్ని మనం కట్ చేసినప్పుడు 2 సమభాగాలుగా విడిపోతుంది, ఏ డైరెక్షన్లో కట్ చేసినా కూడా. సో ఇట్లా వర్టికల్గా, హారిజాంటల్గా, లేదంటే రేడియల్గా. సో ఇట్లా రేడియల్ ప్లేన్, దిస్ ఈజ్ నోన్ యాజ్ ది రేడియల్ ప్లేన్. ఇఫ్ యూ కట్ ద ఫ్లవర్ in radial plane, a flower can be divided into 2 equal parts, 2 equal halves. సో 2 సమభాగాలుగా ఫ్లవర్ కనుక మనకు కట్ చేసినప్పుడు 2 సమభాగాలు వస్తే దాన్ని యాక్టినోమార్ఫిక్ సిమ్మెట్రీ అంటాం. సో దాని సింబల్ ఎట్లా అంటే సర్కిల్ డ్రా చేసుకోవాలా, దానిలో ప్లస్ అనే సింబల్ ఇన్సర్ట్ చేసుకోవాలి. దట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద యాక్టినోమార్ఫిక్ ఫ్లవర్. సో సింప్లీ ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 equal halves in any radial plane is known as the actinomorphic symmetry. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్స్ దతురా, మస్టర్డ్, చిల్లీ, ఇవి చాలా ఇంపార్టెంట్. దతురా, మస్టర్డ్ అండ్ చిల్లీ. సో డైరెక్ట్ ఎగ్జామ్లో అడిగింది మనకు ప్రీవియస్గా ఎగ్జాంపుల్స్ ఫర్ యాక్టినోమార్ఫిక్ సిమ్మెట్రీ. ఓకే, సో హియర్ యాక్టినోమార్ఫిక్ సిమ్మెట్రీ మీన్స్ when a flower can be divided into 2 equal halves in any radial plane is known as the actinomorphic. Next, zygomorphic. So zygomorphic అంటే
ఏ ఫ్లవర్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 ఈక్వల్ హాఫ్స్ ఇన్ ఓన్లీ 1 వర్టికల్ ప్లేన్. ఒక వర్టికల్ ప్లేన్ ద్వారా మాత్రమే సిమ్మెట్రీ అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. సో వర్టికల్ కట్ చేసినప్పుడు 2 సమభాగాలుగా వస్తే దాన్నే మనం జైగోమార్ఫిక్ సిమ్మెట్రీ అంటాం. సో సింబల్ ఆఫ్ ద జైగోమార్ఫిక్ ఈజ్ అ పర్సెంటేజ్ సింబల్ ఆర్ పై సింబల్, రైట్. సో ఎగ్జాంపుల్స్ చాలా ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్స్ ఆర్ ద పీ, గుల్మోర్, బీన్ అండ్ కెసియా. పీ, బీన్, కెసియా, గుల్మోర్, దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ జైగోమార్ఫిక్ సిమ్మెట్రీ. అండ్ ఎసిమెట్రీ అంటే అసలు సిమ్మెట్రీ పాసిబుల్ కాదు. ఏ ఫ్లవర్ని ఏ డైరెక్షన్లో కట్ చేసినా కూడా సిమ్మెట్రీ అనేది పాసిబుల్ అవ్వదు. దట్ ఈస్ నోన్ యాజ్ ఎసిమెట్రీ. ఓకే, సో హియర్ నో ఈక్వల్ హాఫ్స్. ఇఫ్ యూ కట్ ద ఫ్లవర్ ఇన్ ఎనీ డైరెక్షన్, ఏ డైరెక్షన్లో కట్ చేసినా కూడా ఇట్ కెనాట్ ప్రొడ్యూస్ ద ఈక్వల్ హాఫ్స్ పాసిబుల్ కాదు. సో ఎగ్జాంపుల్ కన్నా, రైట్. సో మనకు ఈ సిమ్మెట్రీలో నుంచి కూడా ప్రీవియస్గా క్వశ్చన్స్ అడిగిండు. మెయిన్గా ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోవాలా. సో ఎగ్జాంపుల్స్ యాక్టినోమార్ఫిక్కి దతురా, మస్టర్డ్, చిల్లీ. జైగోమార్ఫిక్కి 4 ఎగ్జాంపుల్స్ ఇచ్చిండు, 4 గుర్తుపెట్టుకోవాలా. పీ, బీన్, కెసియా అండ్ గుల్మోర్. ఎసిమెట్రీ నో ఈక్వల్ హాఫ్స్, ఎగ్జాంపుల్ కెన్నా, రైట్. నెక్స్ట్ ఈ ఫ్లవర్స్ అనేవి మనకు ట్రైమరస్ ఉండొచ్చు, టెట్రామరస్ ఉండొచ్చు, పెంటామరస్ ఉండొచ్చు. వెన్ ద ఫ్లోరల్ అపెండేజెస్ ఆర్ ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 3, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ ట్రైమరస్. సో ఫ్లోరల్ అపెండేజెస్, ఫర్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. సో ఇక్కడ ఫ్లోరల్ అపెండేజెస్ 3 ఉన్నాయి, 1, 2, 3. ఇట్ ఈస్ నోన్ యాజ్ ఏ ట్రైమరస్. సో ఫ్లోరల్ అపెండేజెస్ 4 ఉంటే దాన్ని టెట్రామరస్ అంటాం. 1, 2, 3, 4. 5 ఉంటే పెంటామరస్ అని పిలుస్తాం. ఓకే, వెన్ ఎఫ్ ఫ్లోరల్ అపెండేజెస్ ఆర్ 3, ఫ్లోరల్ అపెండేజ్ 3 ఉంటే ట్రైమరస్. సో ఫ్లోరల్ అపెండేజెస్ 4 ఉంటే టెట్రామరస్, 5 ఉంటే పెంటామరస్. ఓకే, రైట్. నెక్స్ట్, సో ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్ డిస్కస్ చేసినాం మనం ప్రీవియస్గా. సో ఆ ఫ్లవర్ యొక్క స్ట్రక్చర్లో పెడిసిల్ డ్రా చేసుకున్నాం. సో పెడిసిల్, దిస్ ఇస్ ద పెడిసిల్. సో ఈ పెడిసిల్ దగ్గర స్మాల్ లీఫ్ లైక్ అపెండేజెస్ ఉంటే దాన్ని మనం బ్రాక్ట్స్ అని పిలుస్తాం అనమాట. కొన్నిటికి బ్రాక్ట్స్ ఉంటాయి, కొన్నిటికి బ్రాక్ట్స్ ఉండవు. ఒకవేళ బ్రాక్ట్స్ ఉంటే దాన్ని బ్రాక్టియేట్ ఫ్లవర్ అని పిలుస్తాం. సో హియర్ ఎట్ ద బేస్ ఆఫ్ ద పెడిసిల్ స్మాల్ లీఫ్ లైక్ అపెండేజెస్ ఆర్ ప్రజెంట్. దీస్ ఆర్ కాల్డ్ యాజ్ ది బ్రాక్ట్స్. బ్రాక్ట్ ఉంటే బ్రాక్టియేట్ ఫ్లవర్ అని పిలుస్తాం. ఒకవేళ బ్రాక్ట్స్ లేకపోతే దాన్ని మనం ఈ బ్రాక్టియేట్ అని పిలుస్తాం. రైట్. నెక్స్ట్, based on the position of calyx, corolla and androecium in respect of the ovary and thalamus. This is the thalamus, this is the ovary, right. So there are mainly 3 types of flowers. So in respect of the ovary and thalamus, ఫ్లవర్స్ అనేవి 3 టైప్స్ అన్నమాట. సో క్యాలిక్స్ యొక్క పొజిషను, కరోలా యొక్క పొజిషను, ఆండ్రోషియం యొక్క పొజిషను దేన్ని బేస్ చేసుకొని అంటే తలామస్ మీద ఉన్నటువంటి ఓవరీని బేస్ చేసుకొని ఫ్లవర్స్ అనేవి 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. అవి మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నుంచి ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. హైపోగైనస్, పెరిగైనస్, ఎపిగైనస్. సో 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి.
సో అవేంటో చూద్దాం. మనకి ఎన్సీఆర్టీలో యాసిస్ ఉంటుంది. సో పొజిషన్ ఆఫ్ ఫ్లోరల్ పార్ట్స్ ఆన్ థలామస్. సో ఫస్ట్ డయాగ్రామ్ ఇండికేట్స్ ద హైపోగైనస్ అండ్ బి అండ్ సి ఇండికేట్స్ ద పెరిగైనస్. లాస్ట్ ఏదైతే ఉందో అది ఎపిగైనస్. ఓకే, దిస్ ఈస్ ద హైపోగైనస్. ఈ రెండు ఏవైతే ఉన్నాయో బి అండ్ సి పెరిగైనస్, అండ్ డి ఏదైతే ఉందో ఎపిగైనస్. సో లిజన్ కేర్ఫుల్లీ, చాలా శ్రద్ధగా వినండి, చాలా ఇంపార్టెంట్. సో మనకు ప్రీవియస్గా ఇమేజ్ బేస్డ్ క్వశ్చన్స్, ఈ డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో డయాగ్రామ్స్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడిగిండు. అండ్ యాజ్ వెల్ యాజ్ పొజిషన్ ఆఫ్ ద ఓవరీ, సుపీరియరా, ఇన్ఫీరియరా, హాఫ్ సుపీరియరా, హాఫ్ ఇన్ఫీరియరా, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ అడిగిండు ప్రీవియస్గా, రైట్. సో హియర్, సో ఫస్ట్ వన్ ఇస్ ద హైపోగైనస్. సో ఇక్కడ హైపోగైనస్లో మనకు ఓవరీ ఈజ్ ద సుపీరియర్ ఓవరీ. సో మెయిన్గా ఓవరీ పొజిషన్ గుర్తుపెట్టుకోవాలి. ఓవరీ ఈజ్ ద సుపీరియర్ పొజిషన్ అండ్ ఆల్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ ఎమర్జ్డ్ బినీత్ ద ఓవరీ. సో ఓవరీ కింద నుంచి సో వేరే ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ కూడా ఎమర్జ్ అవుతున్నాయి, చూడవచ్చు మీరు ఇక్కడ. సో ఓవరీ ఆక్యుపైస్ ద highest position. That is why this part is known. This is the ovary and this part is the superior ovary. ఇక్కడ హైపోగైనస్లో సుపీరియర్గా ఉంటుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ మస్టర్డ్, చైనా రోస్ అండ్ బ్రింజాల్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్. మస్టర్డ్, చైనా రోస్, బ్రింజాల్. సో మ్యాక్సిమం కొన్నిటికి మనకు న్యూమోనిక్స్ ఉంటాయి. న్యూమోనిక్స్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఒక న్యూమోనిక్, చైనా మస్ట్ బ్రింగ్ హైప్. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ న్యూమోనిక్, యూ కెన్ రిమెంబర్ ది ఎగ్జాంపుల్స్ ఈజీలీ. చైనా మస్ట్ బ్రింగ్ హైప్, రైట్. సో ఈ సెంటెన్స్లో హైప్ అనేది హైపోగైనస్, బ్రింగ్ అనేది బ్రింజాల్, మస్ట్ అనేది మస్టర్డ్, చైనా అనేది చైనా రోస్, రైట్. సో ఇఫ్ యూ మీరు మీ ఓన్గా నిమోనిక్స్ పెట్టుకుంటే మీకు నచ్చినట్టు పెట్టుకోవచ్చు. లేదంటే కొన్ని మేము ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్, జువాలజీ సార్ కానీ, ఫిజిక్స్ సార్ కానీ, కెమిస్ట్రీ సార్ కానీ కొన్ని నిమోనిక్స్ ఇస్తారు, మీరు గుర్తుపెట్టుకోండి. మెయిన్ బయాలజీలో ఎగ్జాంపుల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి సో నిమోనిక్స్ని మీరు ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో అంత బాగా ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు, రైట్. నెక్స్ట్ వన్ పెరిగైనస్. సో పెరిగైనస్ కన్నా ముందు ఎపిగైనస్ చూద్దాం. పెరిగైనస్ లాస్ట్ డిస్కస్ చేద్దాం. సో ముందు ఎపిగైనస్ చూద్దాం. ఒకసారి ఈ హైపోగైనస్ ఇమేజ్, ఎపిగైనస్ ఇమేజ్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, రైట్. సో ఇక్కడ మనకు ఈ థలామస్ పార్ట్ అనేది బేసల్ రీజన్లో ఉంటుంది. ఇక్కడ థలామస్ అనేది ఎన్లార్జ్ అయి ఉంటుంది. ఎపిగైనస్లో థలామస్ అనేది పెద్దగా అయి ఉంటుంది. హైపోగైనస్లో థలామస్ అనేది చిన్నగా ఉంటుంది. ఇంకొకటి ఓవరీ అబ్జర్వ్ చేయండి. సో ఓవరీ హైపోగైనస్ ఎట్లా ఉన్నది, ఎపిగైనస్లో ఓవరీ ఎట్లా ఉన్నదో చూసుకోండి. సో ఓవరీ అనేది హైపోగైనస్లో ఈ థలామస్కి పైన వైపు ఉన్నది. ఇక్కడనేమో థలామస్ అనేది ఎపిగైనస్ని కవర్ చేస్తుంది, కంప్లీట్గా కప్పేస్తుంది అనమాట, రైట్. అండ్ ఆల్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ ఎమర్జ్డ్ అబోవ్ ద ఓవరీ. అన్ని ఫ్లోరల్ పార్ట్స్ అన్నీ కూడా ఓవరీ పైనుంచి, అంటే క్యాలిక్స్ ఓవరీ పైనుంచి ఎమర్జ్ అవుతున్నాయి. హైపోగైనస్లోనేమో ఓవరీ కింద నుండి వేరే పార్ట్స్ వస్తాయి. ఇక్కడ ఎపిగైనస్లో ఓవరీ పైనుంచి వేరే పార్ట్స్ వచ్చినాయి అనమాట. దట్ ఈస్ వే హియర్ ద ఓవరీ ఈజ్ ద ఇన్ఫీరియర్ ఓవరీ. ఇక్కడనే మనకు సుపీరియర్ ఓవరీ ఉంటే ఇక్కడ ఇన్ఫీరియర్ ఓవరీ, రైట్. థలామస్ కంప్లీట్లీ కవర్స్ ద గైనోషమ్ అండ్ ఆల్ ద ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ ఎమర్జ్డ్ above the gynosium part. So this is the epigynous, right. So
ఎపిగైనస్ ఎగ్జాంపుల్స్ గువా, కుకుంబర్ అండ్ రే ఫ్లోరెట్స్ ఆఫ్ సన్ఫ్లవర్. గువా, కుకుంబర్, రే ఫ్లోరెట్స్ ఆఫ్ సన్ఫ్లవర్. రైట్, గువా. సో నిమోనిక్ గోవా, గోవా, గోవా అని పెట్టుకోండి. గోవా. సో గోవాలో సన్లైట్కి ఎదురుగా బీచెస్ ఉంటాయి. బీచ్లో సన్లైట్కి ఎదురుగా కుకుంబర్ కుకుంబర్ని తింటా ఉన్నాడు. రైట్. ఎపిగైనస్. ఎపి మీన్స్ అపాన్. సో లేదంటే ఒక టెర్రస్ తీసుకోండి. టెర్రస్ పైన అంటే ఎపి. సో పైన కూర్చొని ఇక్కడ గోవాలో సన్లైట్కి ఎదురుగా కుకుంబర్ తింటా ఉన్నాడు. అట్లా మనకు నచ్చినట్టు ఒక నిమోనిక్ పెట్టుకుంటే ఈజీ గుర్తుంటుంది. రైట్. నెక్స్ట్ పెరిగైనస్. సో ఈ పెరిగైనస్లో గుర్తుపెట్టుకోవాల్సింది మెయిన్గా ఓవరీ. సో ఓవరీ ఏదైతే ఉన్నదో ఈ ఓవరీ అనేది హాఫ్ సుపీరియర్, హాఫ్ ఇన్ఫీరియర్. ఈ రెండు కూడా అపోజిట్గా ఉంటాయి. ఎపిగైనస్కి, హైపోగైనస్కి ఓవరీ అనేది అపోజిట్ ఉంటుంది. ఎపిగైనస్లో ఇన్ఫీరియర్ ఓవరీ ఉంటే హైపోగైనస్లో సుపీరియర్ ఓవరీ ఉంటుంది. ఈ రెండింటికి విరుద్ధంగా ఇక్కడ ఓవరీ ఉంటుంది అనమాట. అదేంటంటే హాఫ్ ఇన్ఫీరియర్ అండ్ హాఫ్ సుపీరియర్. వీటికి సింబల్స్ కూడా ఉంటాయి. ఎట్లా రిప్రజెంటేషన్ చేస్తారు ఏందనేది అది టెక్నికల్ డిస్క్రిప్షన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ చెప్పుకున్నప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఆ సింబల్స్ గురించి. రైట్. సో ఇందులో ఆల్ ద ఫ్లోరల్ పార్ట్స్, దట్ ఈస్ క్యాలిక్స్, ఆండ్రోషియం, రైట్, క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం, ఆల్మోస్ట్ ఓవరీ పార్ట్ ఏదైతే ఉన్నదో అన్నీ కూడా ఒకటే ప్లేన్లో అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. రైట్. ఇక్కడ కూడా సేమ్ లైక్ దిస్. మనకు స్టేట్ సిలబస్లో ఒకటే ఉంటుంది, కానీ ఇక్కడ ఎన్సీఆర్లో వచ్చేసి 2 ఇమేజెస్ ఇస్తాడు. కన్ఫ్యూజ్ అవ్వదు. దీస్ 2 ఇమేజెస్ ఆర్ రిలేటెడ్ టు ద పెరిగైనస్ ఎక్సెప్ట్ ఏ అండ్ డి. సో బి అండ్ సి అనేది పెరిగైనస్ అనమాట. సో ఇఫ్ గైనోషియం ఈజ్ సిచ్యువేటెడ్ ఇన్ ద సెంటర్, గైనోషియం అనేది సెంటర్లో సిచ్యువేట్ అయ్యింది మనకు. ఓకే. అండ్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ అంటే అదర్ పార్ట్స్ ఆఫ్ ద ఫ్లవర్స్ అంటే క్యాలిక్స్, కరోలా, ఆండ్రోషియం. ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఆన్ ద రిమ్ ఆఫ్ ద థలామస్కి పైన ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇఫ్ ద గైనోషియం అనేది ఎక్కడుంది, సెంటర్లో ఉన్నది. అండ్ అదర్ ఫ్లోరల్ పార్ట్స్ ఆర్ సిచ్యువేటెడ్ ఆన్ ద రిమ్ ఆఫ్ ద థలామస్ ఆల్మోస్ట్ ఎట్ ద సేమ్ లెవెల్, ఆల్మోస్ట్ ఎట్ ద అన్నీ ఒకటే లెవెల్లో ఉన్నట్టు కనిపిస్తుంటాయి మనకు. దాన్నే మనం పెరిగైనస్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అని పిలుస్తాం. ఇక్కడ 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చినాడు. ప్లమ్, రోజ్ అండ్ పీచ్. రైట్. సో ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, దీనికి నిమోనిక్ అవసరం లేదు. పెరిగైనస్లో పీ. సో ఫస్ట్ లెటర్ పీ తీసుకొని, సో పీ తోటే సో స్టార్ట్ అయ్యే ఎగ్జాంపుల్ ప్లమ్. అట్లనే మళ్ళీ సెకండ్ లెటర్ పిఈ, పీచ్. థర్డ్ లెటర్ ఆర్ స్టాండ్స్ ఫర్ రోజ్. ఓకే, లైక్ దట్. సో యూ షుడ్ రిమెంబర్ ద ఎగ్జాంపుల్స్ అండ్ డయాగ్రామ్స్. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్. నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ ఫ్లవర్స్ గురించి మాట్లాడదాం.